నమస్తే, నేను మధు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రీసెంట్గా చూసుకుంటే ఆయన నివాసమైన మార్ ఎలాగాలో ఒక యువకుడు ఆయన పైన హత్యాయత్నం చేయడానికి చొరబడ్డారు. కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆ యువకుని మట్టుపెట్టారు. అయితే ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అన్నట్టు అన్నారు. ఇంతకు ఆ వర్డ్కి అర్థమేంటి? అంటే ఎంతకాలం ఉంటానో తెలియను అనడానికి అంటే ఆ లైన్ వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్య చేశారు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అన్నట్టు. అంటే పదవిలో ఎంతకాలం ఉంటానో తెలియదు అన్నట్ట, లేకపోతే జరుగుతున్నటువంటి దాడుల వల్ల ఎంతకాలం ఉంటానో తెలియదు అన్నట్ట మేడం? అంటే ఆయన అన్నది నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అనేది అంటే ఎవరైనా చంపేస్తారేమో అనే మాటతోటి. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఆయన అసలు పదవిలో ఎంతకాలం ఉంటారు అనే సందేహం కూడా వస్తుంది. మారేలాగో ఫ్లోరిడాలో ఆయనకు ఒక వీకెండ్స్లో ఆయన అక్కడికి వెళ్ళి ఉంటూ ఉంటారు. ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్లో మొన్న ఒక అబ్బాయి 21 ఏళ్ళ ఎంతో చిన్నపిల్లాడే కారు నడుపుకుంటూ వచ్చి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించాలని చూశాడు. అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు అతన్ని పట్టుకుని ఆపి అతని దగ్గర ఒక గన్ను, తర్వాత పెట్రోల్ క్యాన్ ఉంది. దాన్ని కిందకి పెట్టేమని చెప్తే వినకుండా వీళ్ళ మీద గన్ను ఎక్కుపెట్టాడు. పెడితే వాళ్ళు షూట్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, 24 ఎన్నికల్లో కూడా అతనికి అదే జరిగింది. ఒకళ్ళు షూట్ చేస్తే చెవు పక్క నుంచి వెళ్ళి కొంచెం చిన్న గాయమైంది ఆయనకి. ఆ తర్వాత కూడా ఆయన మీద హత్యాయత్నం ఒకసారి జరిగింది. అంటే ఎందుకు జరుగుతోంది? ఈయన ఎంత అమెరికన్స్ ఫస్ట్ అని అన్నా కూడా అంటే ఎవరు ఆయన మీద ఇట్లా దాడి చేయాలనుకుంటున్నారంటే, మీకు అమెరికాలో ఎక్కువ వలసదారులు ఉన్నారు. ఈయన ఎప్పుడైతే వలసదారులను పంపించేయాలనుకున్నారో ఆయన మీద టార్గెట్ ఎక్కువ అవుతుంది కదా. ఆయన ఫస్ట్ నినాదమే అమెరికన్స్ ఫస్ట్ అని. అంటే ప్రతి ఉద్యోగంలో కావచ్చు, ప్రతి దాంట్లో అమెరికా వాళ్ళు ఫస్ట్ ఉండాలి, తర్వాతే మిగిలిన కంట్రీస్ అని. ఇప్పుడు ఈ సుంకాల విధింపు కూడా అందులో భాగంగానే కదా. సో మీకు అక్కడ ఎక్కువ వలసదారుల వల్ల ఏమవుతుందంటే, ఈ క్లీనింగ్ చేసేవాళ్ళు, ఈ పనులన్నీ ఉంటాయి కదా, వాటిని వాళ్ళు వచ్చి చేసేస్తారు. గంటకి $$ఇన్ని అని తీసుకుని మీకు అద్దాలు తుడవడం కావచ్చు, ఇల్లు క్లీనింగ్ కావచ్చు, అంటే మనకి హౌస్ కీపింగ్ లాగా. సో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. బలవంతంగా పంపించి తర్వాత ఇండియాకు కూడా బలవంతంగా పంపించిన వాళ్ళు ఉన్నారు, చేతులు కట్టేసి. అంటే మనం మానవత్వం కోణంలో చూసినప్పుడు ఆ రకంగా పంపించచ్చా? ఇప్పుడు పంపించడం తప్పని మనం అంటలే. ఎందుకంటే మనకి ఇప్పుడు భారతదేశంలో తీసుకుంటే రోహింగ్యాలు బెడద ఎక్కువైపోయింది. నిన్న మీరు చూసారా, కర్ణాటకలో 2 లక్షల మంది రోహింగ్యాలు ఒక రిపోర్టర్ మీద దాడి చేశారు. అంటే 2 లక్షల మంది చేయదు, కొంతమంది రోహింగ్యాలు. ఎందుకని? అక్కడ ఒక బట్టల ఫ్యాక్టరీ పెడితే అది దానికి వాడే ఒక కెమికల్ అనేది, దానివల్ల అక్కడ పక్కన మంచినీళ్ళు ఉన్నాయట. ఆ మంచినీళ్ళు పాడైతాయి కదా. అసలు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తే ఆయన మీద దాడి చేశారు. అక్కడ 2 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారట. కర్ణాటక అంటే బెంగళూరుకి తర్వాత ఎక్కడో బోర్డర్లో. మన కోర్టు కూడా మన కమెంట్స్ చేసింది కదా, ఏంటి మీరు అసలు పట్టించుకోకుండా ఉన్నారు అని కర్ణాటక గవర్నమెంట్ని అడిగింది. మీరు ఇట్లా బయట దేశాల వాళ్ళు వచ్చి ఉంటుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని. మనకి ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే బెంగాల్ మీకు ఎక్కువ రోహింగ్యాలు ఉన్నారు. ఇప్పుడు మమత పోరాటం అదే కదా, సార్ వద్దు అనే కదా ఆవిడ చెప్పేది. అదేవిధంగా మీకు కేరళలో కూడా రోహింగ్యాలు ఎక్కువ. అంటే వీళ్ళందరూ కూడా పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు మనం మానవత్వం వేరు, మనకు ముప్పు ఉంటుంది అనుకున్నప్పుడు వేరు. ఇప్పుడు ఈ వీళ్ళ వల్ల మనకి ముప్పే. అది చొరబాటు చేశాక వాళ్ళు మన ఆక్యుపై చేయడానికి చూస్తారు, మన మతాన్ని మార్చడానికి చూస్తారు. అది కదా సమస్య. ఇప్పుడు మీరు వచ్చి ఉండి మీరు భోజనం చేసి మీరు కష్టపడి సంపాదించుకుంటే ఎవడు ఏమన్నాడు. కానీ ఇది అది కాదు కదా, దొంగతనంగా వచ్చి మన మీద దాడి చేస్తామంటే అది చాలా తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది అక్కడ. అంటే ఆ విధంగా వలసదారులు కావచ్చు, ట్రంప్ మీద చాలా మందికి కోపం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సుంకాలు విధించటం కావచ్చు. నేను సుప్రీంకోర్టు చావు చివాట్లు పెడితే కూడా సుప్రీంకోర్టు పరాయి దేశాల వాళ్ళకి లొంగిపోయింది అన్నట్టు మాట్లాడాడు ట్రంప్. అంటే మీకు భారతదేశంలోనే అక్కర్లేదు, ట్రంప్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు, కేసీఆర్ లాగానో మరొకళ్ళ లాగానో. అందుకని వాళ్ళ ట్రంప్ ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి ఆయన నిన్న మాట్లాడుతూ ఆ మాట అన్నాడు, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అంటే. ఆయన ఏమి రిజైన్ చేయడు. ఇప్పుడు ఆయన దింపేద్దామన్నా ఆయన దిగడు. అది క్వశ్చన్ కాదు. అసలు ట్రంప్ రావాలని అందరం కోరుకున్నాం, కానీ ఈ రకంగా పిచ్చి పనులు చేస్తాడని ఎవరు ఊహించలే. తుగ్లక్ పనులని మీకు తెలుసు కదా, తుగ్లక్ గురించి తెలుసు కదా.
ఆయన మార్చేవాడు, రాజధానులు రాజధాని మార్చి తర్వాత అందరూ కూడా ఎవరికి వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేసుకోవచ్చు అంటే రాగి కాణీలు అందరూ తయారు చేసుకుని అది చెల్లుబాటు ఉండదు కదా. అట్లా రకరకాల పనులు చేశాడు, మంచివాడే. కానీ మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, వేరే ట్రంప్ మీద మీకు రాదు అది. అంటే ట్రంప్ చేసే పనులు అట్లా ఉన్నాయి. అందుకని ఇవాళ ఆయన మీకు టారిఫ్లు ఇంకా పెంచుతానంటున్నాడు. సుప్రీంకోర్టు మాట నేను విననని. సో ఏ రకంగా తీసుకున్నా ఇవాళ ట్రంప్కి ప్రాణహాని ఉంది కాబట్టి నేను ఎంతకాలం ఉంటానో తెలియదు అని అండంలో పరమార్థం అదే. కానీ ఇక్కడ చూసుకుంటే అక్కడ వలసకు వచ్చిన వాళ్ళు కాకుండా అక్కడ సొంత గడ్డపైన అమెరికన్సే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది ట్రంప్ గురించి. ఎందుకని మేడం? అంటే ఎందుకని అంటే అదే చెప్తున్నా, ఈయన తీసుకున్న ఫస్ట్ నినాదం ఏంటి? అమెరికన్స్ ఫస్ట్ అంటున్నారు, అంటే అమెరికన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని అంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అంటే ఆయన ఒక ఆలోచన లేకుండా ఇక్కడ మనం అమెరికా, ఇది మన అమెరికా, మన పిల్లలు అని ఆలోచించకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణం అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు మామూలుగా ఇంట గెలిచి రచ్చగలవాలి, ఈయన రెండు గెలవలేకపోతున్నాడు. అంటే అమెరికా వాళ్ళకి చేస్తానని మభ్యపెట్టి ఆయన వచ్చాడు కాబట్టి అమెరికన్స్కి ఇంకా అది ఏమంటారు, వాళ్ళకి దాని మీద ఇతని మీద ఒక కోపం ఉంది. ఏమి చేయట్లేదు మనకి, చేస్తానని ప్రామిస్ చేసి వచ్చాడు, మాట తప్పాడు అన్నట్టుగా. ఇప్పుడు ఇది ఒక రోజులో అయిపోయే పనులు కాదు కదండి. మీకు చెప్పటం వేరు, ద అదర్ సైడ్ ఆఫ్ గ్రాస్ ఆల్వేస్ గ్రీన్ అన్నట్టుగా నేను మీకు చేస్తాను అని చెప్పటం వేరు, కానీ చేయగలగటం వేరే. మీకు పరిస్థితులు అనుకూలించాలి. అందులో ఇలాగా ఇతను ఇతర దేశాలతో గొడవలు పెట్టుకోకుండా ఇతను సజావుగా వెళ్ళుంటే ఇంత నెగిటివిటీ రాదు, ఈవెన్ లోకల్గా కూడా రాదు. అంటే ఎవరికి చూసినా కూడా కోపంగా ఉంటుంది ట్రంప్ మీద. అంటే ఈయన ఏంటి మతి భ్రమిస్తోంది ఆయనకి వయసు పెరిగే కొద్దీ అని. ప్లస్ ఆయన చేసిన పనులు అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ట్రంప్ ఈ మాట అనడంలో మరి నిజంగానే ఎంతకాలం ఉంటాడో తెలియదు, నిజంగానే పదవిలో ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఆ వ్యాఖ్యల వెనక మాత్రం పరమార్థం ఒకలా అయితే అందరూ అర్థం చేసుకుని మరొకలా అయితే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం, దాని వెనుకున్న అర్థం ఏంటి తెలియాలి అంటే మరి వెయిట్ చేసి చూడాల్సిందే, ఎందుకంటే కాల్ మీ సమాధానం చెబుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.